దేవుని యొక్క మహాకృప నుండి దేవుని మాటలు మనము వినటానికి ప్రభు ఇచ్చిన ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు ఈ సంబంధంకై మనము ఆలోచన కలిగి ఉందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచన భాగాలు నేను చదువుతున్నాను. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించులాగున ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని ధ్యానించద్దు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ మహాప్రేమకై వందనాలు, స్తోత్రం. మీ అనలేని ప్రేమకై వందనాలు, మీ అదుల్లేని ప్రేమకై స్తోత్రం ప్రభా. ఈ దినమున సజీవ లెక్కలుగా చేర్చి ప్రభా, మీ లేఖనాలు ప్రకటించడానికి, వివరించడానికి ప్రభా మీరు ఇచ్చిన సమయంకై స్తోత్రం. పేరు వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. అల్పుడైనటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి ప్రభా మీరే మీ ఆత్మ ద్వారా నడిపించమని, వాక్యమైన తండ్రి మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మనందరికీ చాలా పరిచితమైనటువంటి మాటలు. కొండ మీది ప్రసంగం. ప్రభు భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడిన బహు విలువైనటువంటి మాటలు. ఆత్మీయమైనటువంటి ప్రభు మానవ రీతిగా ఉన్నటువంటి మానవులకు అందించిన శ్రేష్టమైనటువంటి మాటలు. కాబట్టి దీన్ని మౌంట్ సెర్మన్ అని కూడా మరి ఇంగ్లీష్ లో మనం చూడవచ్చు. ప్రజలు తాము విన్న ప్రసంగంలో కొన్ని మాత్రమే గుర్తు చేసుకుంటారు, కానీ యేసు ప్రభు మాటలు అందరి హృదయాల్లో గుర్తుండిపోతాయి. ఆయన మాటలు ప్రతి హృదయంలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మాటలు. ఆయన దైవ కుమారుడు కాబట్టి మానవ రీతిగా వచ్చినాడు. మానవుని కొరకు మాట్లాడినటువంటి మాటలు మానవునికి క్షేమము, లాభం. కాబట్టి మనం మహిమ నుండి అధిక మహిమకు మార్చబడేటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మాటలు ఒక పరీక్షించుకునేటువంటి విధానంలో సాగినట్లుగా, ఈ మాటలు సిద్ధపాటు, సన్నద్ధత కలిగేటువంటి మాటలుగా, ఈ మాటలు బహు విశేషమైన ప్రాముఖ్యమైన మాటలుగా, ఈ మాటల ద్వారా రూపాంతరము పొందేటువంటి అనుభవం కూడా కలిగి ఉండేటువంటి మాటలుగా కూడా మనము చూడవచ్చు. ప్రభు సేవా ప్రారంభంలో చేసినటువంటి ప్రసంగము చాలా విలువైనది. మత్తయి సువార్త 5 మొదటి నుండి 11 వచనాలు, అదే రీతిగా 7వ అధ్యాయము 28 వరకు కూడా ప్రభు మాట్లాడినటువంటి బహు విలువైనటువంటి మాటలు. పిల్లారు, ప్రభు మాట్లాడుచు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభు ధన్యత గురించి మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ధనవంతులు, అధికారాలు, అందములు, కీర్తి, ఐశ్వర్యం ఉండేవారు సహజంగా మనం ధన్యులుగా భావిస్తాం ఈ లోక రీతిని బట్టి. అయితే ప్రభు మాట్లాడినటువంటి మాటలు, ఈ లోకానికి సంబంధించినటువంటి మాటలు, స్థితి, గతి ఒకసారి మనం బేరేజ్ వేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా వ్యతిరేక ధోరణిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలే కూడా ఎక్కడ కూడా లోక సంబంధమైన విషయాల్లో కనపడవు పిల్లారా. ఆత్మ విషయంలో దీనం, దుఃఖవర్తంలో ధన్యత, సాత్వికత్వం, కనికరము, హృదయ శుద్ధి, ఇవన్నీ కూడా ఏ లోక సంబంధమైన మాటల్లో మనం ఎక్కడా కూడా చూడడం, గమనించం. ప్రభు మాటలు ప్రత్యేకమైన వరవడిలో సాగినటువంటి మాటలు. 5వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొట్టమొదటిగా దీనత్వం అనగా ఒక వ్యక్తి తను తాను తగ్గించుకున్నట. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించారో, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారో, పాత జీవితానికి స్వస్తి చెప్పి ప్రాచీన స్వభావాన్ని వదిలి ప్రభు స్వభావానికి వచ్చిన వారిలో దీనత్వం కలుగుతుంది. శంకరి పరిశీలన మనం చూడవచ్చు. వారిలో ఉన్నటువంటి భేదాలను
అదే రీతిగా యెషయా గ్రంథం 66:2లో మనం చూసినట్లయితే దేవుని సముఖంలో తగ్గింపు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. అదే రీతిగా దావీదు చాలా తగ్గింపు జీవితాన్ని కలిగి ఎంతో అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 24:14 అంటాడు సౌలుతో, అయ్యా నేను ఎలాంటి వాడిని, ఒక కుక్క లాంటి వాడిని, ఒక మిన్నెల్ లాంటి వాడిని, అసలు నువ్వు ఎవరు వెంట పడుతున్నావు, ఎవరిని నువ్వు లెక్కలోకి తీసుకుంటున్నావు, ఏం చూసినా వెంట పడుతున్నావు అని చాలా తగ్గింపు స్వభావం కదండి. చాలా తగ్గింపు స్వభావం మన జీవితాల్లో చాలా అవసరం ప్రియులారా. క్రైస్తవులుగా తను తాను తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ప్రభువైన యేసుక్రీస్తు మాట కదా. మనం తూచా తప్పకుండా పాటించాలి. ఒక్క పొల్లైనా పోకూడదు ప్రియులారా, చాలా జాగ్రత్త. మనము ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ప్రభు కొరకే జీవించాలి. రవిశేఖర్ రాజపాల్ గారు చాలా సార్లు ఈ మాట చెప్తాడు, జీవించేది నేను కాదు ఇక మీదట నీ కొరకే. పౌలు అనేక సందర్భాల్లో తన పత్రికల్లో హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. అవును, మరి తగ్గింపు అనేది మన జీవితాలకి, ఆత్మలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం ఎన్నిక చేయబడిన వారమే ఉన్నాం. కాబట్టి కీర్తన గ్రంథంలో కూడా దావీదు తెలియజేస్తున్నాడు, ప్రియమైన వాళ్ళారా, మనము రేపటి దినాన దేవుని సముఖంలోకి వెళ్ళవలసిన వారమైనాం, పరిశుద్ధుల జాబితాలోకి వెళ్ళవలసిన వారమైనాం. వేవేల దూతలతో మన ఫ్రెండ్షిప్ దేవదూతలతో ఉంటుందండి అక్కడ. ఏమండి, మనం ఇక్కడ చూసేవారితే కాదు, మన యొక్క ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవదూతలతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. కాబట్టి మనం చాలా చక్కగా మన ప్రవర్తనను తగ్గింపు స్వభావంలో మనం నడిపించవలసిన వారమై ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్తాం? సిఎన్ఎన్ కొండకి వెళ్తాం, దేవుని పట్టణానికి వెళ్తాం, పరిశుద్ధ పర్వతమైన యెరూషలేముకి వెళ్తాం, వేవేల కొలది దూతల ఎద్దుకు వెళ్తాం, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి వెళ్తాం, వారి మహోత్సవానికి వెళ్తాం, అందరి న్యాయాధిపతిన దేవుని ఎద్దుకు వెళ్తాం, సంపూర్ణ బుద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ ఎద్దుకు వెళ్ళినప్పుడు మన ఆత్మ ఎలా ఉండాలి? చాలా తగ్గింపు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే ఆత్మ విషయంలో దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవ విషయం మనం చూద్దాం. 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. జీవితంలో అనేకమైన దుఃఖాలు ఉంటాయి పిల్లలు. ఇప్పుడున్నటువంటి దినాల్లో ఎక్కువ దుఃఖాలు చూస్తున్నాం కదా, ఎక్కువ దినాలు చూస్తున్నాం. అయితే ఇంకా రాబో దినాలు ఇంకా మరి ఎక్కువ అయినటువంటి దుఃఖ దినాలు రావచ్చు, వేదనకరమైన దినాలు రావచ్చు, బాధాకరమైనటువంటి దినాలు రావచ్చు. మరి ముఖ్యంగా క్రైస్తవులు హింసింపబడేటువంటి దినాలు కూడా రావచ్చు. సహజమే, దుఃఖము సహజమే. శరీరంలో ఉన్నప్పుడు దుఃఖము, ఏదో ఒక అనారోగ్యం వల్ల శరీరానికి దుఃఖము, ఏదో ఒక వ్యాధి వల్ల దుఃఖం, ఏదో ఒక ఆర్థికమైన విషయం వల్ల దుఃఖం, ఏదో ఒక నాశనకరమైన విషయాలను బట్టి దుఃఖం వస్తూ ఉంటది. దుఃఖం అనేక రీతులుగా ఉంటుంది. ఆదికాండం 23:2 చూసినట్లయితే శారా మరణం అబ్రహామును దుఃఖపరిచినట్లుగా మనం చూడవచ్చు. లూకా సువార్త 7:38 చూసినట్లయితే పాపాత్ముడైన స్త్రీ దుఃఖించినట్లుగా మనం చూస్తాం. ఏబు 42:5 తన జీవితం గురించి, దుఃఖాన్ని గురించి, నిజంగా ఈ భక్తుడు చాలా దుఃఖపడ్డాడు తన జీవితంలో. మొదటి అధ్యాయం నుండి అన్ని ఆయనకి దుఃఖ సంబంధమైనటువంటి సంఘటనలే ఎదురైన యోబు జీవితం మనందరికి ఒక గొప్ప మాదిరి. గొప్ప మాదిరి. ఏ అన్ని సుఖాలు అనుభవించాలా, మనం దుఃఖాలు అనుభవించకూడదని ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఇదేనా మనకు ఒక ఇన్స్పిరేషన్. యోబు గారు చక్కని ఇన్స్పిరేషన్ పిల్లరా, చక్కని ఇన్స్పిరేషన్. కాబట్టి ఆయన్ని కూడా మనం చూసినప్పుడు, లేదా పాపాత్మైన స్త్రీని మనం చూసినప్పుడు, లేదా అబ్రహాం గారిని కూడా మనం చూసినప్పుడు, ఈ దుఃఖాన్ని చాలా ఈజీగా తీసుకోవాల్సిన వారు మనం. అదేంటయ్యా దుఃఖం వచ్చినప్పుడు బాధపడకుండా ఎట్లుంటాం? ఉంటది దుఃఖం, బాధ, కానీ ఆత్మకు అడ్డంగా ఉండకూడదు, ఆత్మను దుఃఖపరచకూడదు. శారీరకమైన దుఃఖం సహజమే. ఎప్పుడైతే యేసు క్రీస్తు ముద్రలు మన శరీరాన్ని తాకినాయి అప్పుడులారా, మన దేహం దేవుని దేహం. సో దీని గురించి ఏం బాధపడాల్సింది కదా. గలతీ 6:17 అంటాడు, యేసుక్రీస్తు ముద్రలు నా శరీరాన్ని తాకినాయి కాబట్టి ఇంకెవడు నన్ను బాధపరచవద్దని. మనం కూడా అదే వరవళ్ళు వెళ్దాం. ప్రభా, ఈ శరీరం నీది, నీ రక్తంలో కొనుక్కున్నావు, నీ రక్తంలో విమోచించావు ఈ శరీరానికి. అవును, ఈ శరీరానికి కావాల్సిందంతా నువ్వే చేస్తావా? ఆయన మీద పడేద్దాం భారం. అదే కదా పిల్లలు. ఎస్, తెగింపు ఉండాలండి. మంచి తెగింపు ఉన్నప్పుడు, త్యాగాలు ఉన్నప్పుడు కదా. అంటే నిజంగా ఆది అపోస్తులు వారు తెగించారు కదా, ప్రణాళిక తెగించారు, త్యాగాలు చేశారు. ఉన్న ఆస్తిపాస్తులు కూడా అమ్మారు. మనం అమ్ముతామా? ఒక్కటి అంటే అమ్మటానికి కష్టం, వచ్చిన శాలరీలోనే ఇవ్వటానికి కూడా కష్టమే కదా. ఏమనుకోవద్దు.
వచ్చిన శాలరీలో నుండి దేవునికి ఇవ్వటానికి కూడా కష్టమే, లేదా పెన్షన్ లో నుండి ఇవ్వటానికి కష్టమే. కానీ వారు ఏం చేశారు? ఆది అపొస్తలులు వారికి ఉన్న భూముల్ని వదిలేశారు కదా. చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. ఈ మధ్య కాలంలో కూడా మేము మాట్లాడుకున్నప్పుడు ఈ విషయాలు వచ్చినప్పుడు దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? అసలు ఏం సాటిస్ఫాక్షన్ చేస్తున్నాం? ఏం అమ్మాం చెప్పండి? ఒక్కొక్కరికి సైట్లు ఉంటాయి, ఒక్కొక్కరికి చాలా చాలా ఫిక్స్డ్ చెప్తున్నాం అనుకున్నాం సహజంగా. వీళ్ళ సో మనం ఏది తీయం దాంట్లో నుండి, కానీ అలా తీసి ఇచ్చి వెదజల్లి అభివృద్ధిలోనికి రావాలని దేవుడు కోరుకుంటుంది కదా. ఈ లోకంలో సంపద ఏముందండి? అంత స్మాష్ అయ్యేది. అగ్రరాజ్యాలన్నీ కూడా అణగబడిపోతున్నటువంటి దినాలు చూస్తున్నాం. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి, 18-20 సంవత్సరాలు మేము దుబాయ్లో ఉన్నప్పుడు బర్జ్ ఖలీఫా చాలా ఫేమస్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అయింది. మన ఇరాన్ వాళ్ళు బాంబులు వేస్తే ఏమైంది? దాన్ని అటాక్ చేస్తే దాన్ని చూసేవాళ్ళు కూడా ఎవరు ఉంటారు. చాలా దేవుని వాక్యం చాలా అమూల్యమైంది, మనం అర్థం చేసుకోవాలి. సరే, ఏదైనా ప్రియులారా, జీవితంలో అనేకమైన దుఃఖాలు వస్తూ ఉంటాయి, కానీ వాటిని మనము ఎప్పుడు కూడా లెక్కలోనికి తీసుకోవాల్సిన వారం కాదు. క్రైస్తవులకు దుఃఖాలు, బాధలు అన్ని కూడా సహజమే. కాకపోతే పాపం విషయంలో చాలా దుఃఖపడాలి మనం, ప్రతి ఒక్కరు కూడా. ప్రభువా, నువ్వు నన్ను రక్షించేవే. ఒకప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను, ఒకప్పుడు ఏ రీతిగా ఉన్నాను, ఆ విషయాన్ని బట్టి మనము ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా దుఃఖంతో ప్రభు పాదాల దగ్గర చేరావాలని కోరుకుంటున్నాం. 5:5లో మనం చూసినట్లయితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికం కదా. సాత్వికం అనగానే బైబిల్లో మనకు ఒక వ్యక్తి వెంటనే గుర్తుకొస్తాడు. చెప్పండి. సాత్వికం అనగా వెంటనే ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. అది కూడా వెరీ గుడ్ నాన్న. ఆయన మిక్కిలి సాత్వికుడు. ఎంత గొప్ప కాంప్లిమెంట్ అండి దేవుని దగ్గర నుండి మోషే పొందుకున్నాడంటే. మనలో అనుభవం ఉందా పిల్లలు? నిజంగా ఆయన మాటలు వింటున్నప్పుడు ఒకసారి మేము చాలా బాధపడతాం, మనం సరైనటువంటి రీతిలో సేవ చేయలేకపోతున్నాము. నిజంగా చాలా బాధ, చాలా బాధ. దేవుని నుండి ఒక మంచి కాంప్లిమెంట్ మనం పొందుకునే వారంగా ఉంటాం. ఆ దినాల్లో ప్రభు బోధ యూదులకు నచ్చలేదు, అందుకనే ప్రభు మీద పగబట్టారు వారు. యూదులు, ఇజ్రాయిల్ అందరూ కూడా ప్రభు మీద పగబట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ప్రభు చెప్పే మాటలు నచ్చలేదు. ప్రభువే మంచి మాటలు చెప్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ వేరుగా ఉంది, ప్రభు యాటిట్యూడ్ వేరుగా ఉంది. సో ఎలా పంతనవుతుంది? బైబిల్ అదే ఉంది కదా, చీకటికి వెలుగుకి టచ్ కాదు, అవిశ్వాసకి విశ్వాసకి కనెక్షన్ ఉండదు, విగ్రహాలకి బలియాలకి వీటికి నేను వాక్యానికి సెట్ కాదు, ఇవన్నీ సపరేట్. కాబట్టి వీళ్ళు కూడా సపరేట్ అయింది, చక్కగా మనం అర్థం చేసుకుంది. కాబట్టి మృదత్వం, విధేయత, ఆదరణ, ప్రేమ ఇవన్నీ కూడా ప్రభులో ఉన్నవి. కక్ష, కార్పణ్యం, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా పరిశుద్ధ ఇజ్రాయెల్లో, యూదుల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత పగలేకపోతే యేసు ప్రభు మీద అంతగా సులివేయటానికి తెగబడతారండి. ఏ దుష్కార్యం చేయాల, ఏ అన్యాయం ఆయన నోట లేదు. అవును కదా. ఏ అన్యాయం ఉందా ప్రభు దగ్గర? తరచి చూశారు, ఎవడు ఏమి పట్టుకోలేదు, అయినా కానీ సిలువకు అప్పగించారంటే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రియులారా, మన ప్రభు. కాబట్టి ప్రభు యొక్క సాత్వికం చాలా గొప్పది. మనం కూడా ఆ ప్రభు సాత్వికంలో, ఆయన స్వాధీనంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక మంచి లెటర్ చూద్దాం. ఆదికాండం 45వ అధ్యాయము 2:8లో, యేసోపు తన అన్నల ఎడల చక్కని సాత్వికం కలిగి ఉంటారు కదా. చక్కని సాత్వికం. పాపం యేసోపు మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నటువంటి వారని మనం అనేక లేఖనాలు చూసాం కదా. అన్నలు ఎంత వ్యతిరేకత చేశారు, అన్నలు ఎంత కీడు తలపెట్టారండి యేసోపుకి కదా. కీడు తలపెట్టిన వాళ్ళు. అయితే ఆయన చేసినటువంటి పని ఏంటి? నిజంగా మనం కూడా ఈ లోకంలో శత్రువుని ప్రేమించాలండి. క్రైస్తవులుగా చాలా బాధ్యతలు ఉన్నాయి, మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి. వీటి నుండి మనం ఎస్కేప్ వెళ్ళకూడదు. రేపటి దినాన దేవుడు లెక్క అడిగితే ఏం చేయాలి మనం? మా సంఘంలో నేను ఎప్పుడు ఒక మాటను ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను. యోబు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు 1000 ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్న కూడా మన దగ్గర జవాబు ఉండదంటారు. చూద్దాం, ఆ మాట కూడా వద్దాం, త్వరగా చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నేను ఎప్పుడు కూడా ఈ మాటను చదివిస్తాను నేను సంఘంలో. చూడండి, 9వ అధ్యాయము 3వ వచనం. వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన ఎడల
1000 ప్రశ్నల్లో ఒక్కదానికైనా వాడు ఆయనకి ఉత్తరం ఇయ్యలేడు. ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం అన్వయించుకోవాలి. నిజంగా మనకేదో తెలుసు అనుకుంటాం కదా, నిజంగా మనకి ఏం తెలియదు. మనం జీరోస్. అయితే మనం ఏదో భక్తిలో ఉన్నట్లు, ఏదో బోధ చేస్తున్నట్లు, ఏదో మీటింగ్స్కి వెళ్ళినట్లు, ఏదో ప్రసంగించినట్లు, ఏదో వాక్యం చెప్పినట్లు కొంచెం మనలో అతిశయం ఉంటుంది కాస్త. ఎవరైనా మీటింగ్ పిలిచారనుకోండి, బ్రదరు నన్ను చాలా ఆహ్వానించారని ఇంకొంచెం యాడ్ చేస్తాం. నో ప్రియులారా, కానీ దేవుని దగ్గర ఆయన 1000 ప్రశ్నలు వేస్తే చూడండి, మనం ఏ దానికి కూడా ఒక్కదానికి కూడా జవాబు ఉండదు మన దగ్గర. నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, జీరో. అనంతా మన స్థితి ఎంత అండి కదా. అసలు ఆయన అడిగే ప్రశ్నలు ఎలాంటివి ఒక్కసారి ఆలోచన చేస్తే, మానవుడు ఏ పాటి వాడు? పశుప్రాయుడు కదా. ఈ పశుప్రాయుడు దేవునికి సమాధానం చెప్పగలుగుతాడా? ఏమండి, ఈ అవివేకి జ్ఞానవంతుడు సర్వజ్ఞానైన దేవునికి సలహా ఇవ్వగలుగుతాడా? యశ అంటాడు, చాలా చక్కగా అంటాడు, తన పుడిసెట్టుతో జలమును కొలిచిన వాడెవడు అంటాడు. ఎవడన్నా కొలుగుతాడా? కొలుస్తారండి? దేవుడు చేసినటువంటి కార్యాలను, ఆశ్చర్యాలను మానవుడు అసలు ఊహించగలడా? ఆయన ఆకాశాలను నిర్మించినప్పుడు నువ్వు ఎక్కడున్నావయా? లేదా ఆయనకు భూమికి సరిహద్దుగా పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావా అని అంటాడు కదా యోబు కూడా. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో 12వ వచనం ఒక మాట, తన పుడిసెటిలో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములను కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనికి చేత కొండలను తూచిన వాడెవడు? మానవుని జ్ఞానానికి అందనిది ఒక్క దేవుని ఆత్మకు జ్ఞానానికి మాత్రమే అందని పిల్లలు. కాబట్టి మనం పైన భక్తితో బలంగా ఉండలేం కానీ, లేదా వాక్చాతుర్యంతో ఉండలేం. రాజ్పాల్ గారు చాలా సార్లు చెప్తారు, ఈ దినాల్లో ఎక్కువగా వాక్చాతుర్యాలు ఎక్కువైపోయినాయి కదా, వాక్యం తక్కువ, వాక్చాతుర్యం ఎక్కువ. సో అలాంటి పరిస్థితి మనం చూడకూడదు. కాబట్టి ఎక్కడున్నాం మనం? సాత్వికంలో ఉన్నాం ప్రియులారా, సాత్వికంలో ఉన్నాం. దావీదు సౌలు పట్ల సాత్వికం కలిగి ఉన్నాడు. యేసు తన అన్నడ పట్ల సాత్వికం కలిగి ఉన్నాడు. కాబట్టి 1000 ప్రశ్నలు అయితే ఒక్క ప్రశ్న కూడా మన దగ్గర సమాధానం ఉండదు. రక్షించబడినటువంటి వ్యక్తి, దేవుని అంగీకరించబడినటువంటి వ్యక్తి పాపం చేయకూడదు, శత్రువుని ప్రేమించాలి, అందరికి దాసుడై ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆదరణ కలిగి ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, తమ ఘటాన్ని కాపాడుకోవాలి. ఎన్ని అడిగితే ఒక్కదానికైనా మన దగ్గర ఉంటుందో లేదో డౌట్ఫుల్ కదా. డౌటా కదా? ధైర్యంగా చెప్పగలుగుతామా, అయ్యా ఇవన్నీ చేశాను నేనని, చదివిన త్వరలో చదివిని వీటన్నిటిలో నేను పాస్ అయ్యానని చెప్పగలుగుతామా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరు అర్హులని రాజ్పాల్ గారు చాలా వెనుకొండలో చాలా చక్కని ప్రసంగం చేశారు. నేను రాసుకున్నాను, అడ్డతీగల్లో చేశారు. హూ ఇస్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారని. పిల్లరా, చాలా నేర్చుకోవాలి మనం, చాలా జాగ్రత్తగా ఉండాలి. దినాలు దగ్గర పడుతున్నాయి, రోజులు మారిపోతున్నాయి, అనామకులు లేచిపోతున్నారు, అజ్ఞానులు విజృంభిస్తున్నటువంటి దినాలు. ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా మన మీద తిరుగుబాటు చేసేటువంటి దినాలు. అయితే దెర్ ఈజ్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. మనకు దానికి సమయం ఉంటుంది. అణిగిమణిగి ఉందాం, తగ్గించుకుని ఉందాం, సాత్వికను కలిగి ఉందాం, ప్రభువుని కలిగి ఉందాం, ప్రభు బాటలో పోదాం, ప్రభు చూపిన మార్గంలో వెళ్దాం. అప్పుడు మనం అంతవరకు సహించేవాడు ధన్యుడు. ఈ పై మెరుపులు కానీ పై వేషాలకు కానీ మనం ఏం బెదరవద్దు, తొలగవద్దు. ఈ రోజు ఉదయకాలంలో సువార్త చెప్పిన, నాగటి మీద చేయి వేసినోడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడద్దు, వెనక్కి తిరిగి ఇస్తే అయిపోతాం పిల్లలు. నో, జారిపోకూడదు విశ్వాసం. లోతుబారి అలాగే జరిగింది. పేతురు కూడా నేను నడిచి వస్తున్నాను కానీ నడిచి రాలేకపోతున్నాడు. మనం కూడా అంతే, అయ్యా నీ క్రైస్తవుడికి ఉంటానంటున్నావు కానీ ఉండలేకపోతున్నామే. ఒకసారి చాలా జాగ్రత్త. చూద్దాం ప్రియులారా. కాబట్టి సాత్వికం అనేది క్రైస్తవ జీవితంలో ప్రభు మాట్లాడిన మాటలో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలా చాలా ప్రాముఖ్యమైనది. 4వ విషయానికి వచ్చినట్లయితే 5వ అధ్యాయం 6వ వచనం, నీతి కొరకు ఆకలి తప్పుగలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. ఈ దినాల్లో అసలు నీతి అనే మాటే కనపడదు ఎక్కడ. వ్యక్తుల్లో లేకపోతే సరిగాని విశ్వాసంలో కూడా తగిలిపోతున్న దినాలు. కాబట్టి అన్ని సమయాల్లో, అన్ని కార్యాల్లో దేవుని యొక్క నీతి కలిగి ఉండాలి. మనం నీతి అనేది చాలా ప్రాముఖ్యం పిల్లరా. పౌలు దేవుని కొరకు శ్రమ పడ్డాడు. ఫిలిప్పీ 3:9 చూసినట్లయితే ఆయన ఎంతగానో ఆయన నీతి కొరకు ఆయన శ్రమ పడినటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా దేవుని నీతి కొరకు మనమందరం కూడా శ్రమ పడాలి, కష్టపడాలి, అవసరమైతే త్యాగం చేయాలి. ఏమండి,
నీతి మంతత్వం అనేది చాలా ప్రాముఖ్యం. పాత నిబంధనలో కొంతమంది భక్తులు మనం చూడవచ్చు. నోహు నీతిపరుడిగా ఉన్నాడు కదా, యోబు నీతిపరుడిగా ఉన్నాడు. శారీరకమైన నీతి కాదు కానీ ఆత్మ సంబంధమైన నీతిలో దేవుణ్ణి ఒప్పుకొని దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. రోమీయులు రాసిన పత్రికలు అదే చూస్తాం కదా మనం. ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులు కాదు గాని ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నీతిమంతులుగా పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం అంటాడు. 6వ అధ్యాయం 18వ వచనం కదండి. అయితే యేసుక్రీస్తు రక్తమందల విశ్వాసం ద్వారా ఆయన కరుణాదాలను బయలుపరిచాడు. దేవుడి ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచ నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడు అయిండుటకు ఆయన అలాగూ చేశాను. కాబట్టి రైచియస్నెస్, నీతి చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలా మనందరికీ తెలిసిన వాక్యమే రోమా 3:24. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడ్డాం. సో మన జీవితాలకి నీతి అనేది చాలా ప్రాముఖ్యం. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి అన్ని సమయాల్లో దేవుని యొక్క సహవాసం చేసి నీతిమంతులుగా తీర్చబడాలి. చూద్దాం మరొక వచనం 5వ విషయంలో చూసినట్లయితే 5వ విషయం 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. తప్పు చేసిన వారిని క్షమించుటలో, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించట్లో, తృణీకరించు వారిని ప్రేమించుటే కనికరం. కనికరం అంటే చాలా మందికి అర్థం కాదు. మనం కనికరం అంటే తప్పు చేసిన వారిని క్షమించుట, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించుట, తృణీకరించిన వారిని ప్రేమించుట. ఇవి కనికరానికి సంబంధించిన గుణాలు, సుగుణాలు ఒక విధంగా చెప్పాలంటే. మళ్ళా ఉన్నాయా? 1 క్వశ్చన్. మనం ఇతరుల పట్ల కనికరం చూపుతున్నావా? మన జీవితంలో ఒక భాగం అండి ఇది. మన జీవితంలో ఒక భాగం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 42లో కూడా ప్రభు అంటాడు. 26:42లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 26. కాబట్టి మన జీవితంలో కనికరమును మనం కలిగి మనం ముందుకు సాగవలసిన వారమైన పిల్లరా, సాగవలసిన వారమై ఉన్నాం. అవును, ఈ దినాల్లో మనమందరము కూడా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారం. తప్పు చేసిన వారిని క్షమించే వాళ్ళు జాబితాలో ఉండాలి. మనం దుఃఖంలో ఉన్న వారిని ఆదరించేటువంటి జాబితాలో ఉన్నారు. నెట్టివేసిన వారిని కదే కదా సువార్త చెప్పడం. రోడ్ల మీద ఉన్నవారు, బస్ స్టేషన్ లో ఉన్నవారు, రైల్వే స్టేషన్ లో ఉన్నవారు, అనాథలుగా ఉన్నవారు, జైల్లో ఉన్నటువంటి వారు అందరికీ సువార్తను ప్రకటిస్తారు క్రైస్తవులు. దేనికోసం? కనికరం కోసం. కనికరం కోసం. మరి ఎవరు చేయలేరు ఇట్లా కదండి, ఎవరు చేయలేరు. ఒక దుఃఖంలో ఉన్న వారిని, ఆనందంలో ఉన్న వారిని ఆదరించడానికి క్రైస్తవులే సిద్ధపడతారు. సిద్ధపడతారు. కాబట్టి కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. 5 విషయాలు చూసాం పిల్లరా. దీనత్వం చూసాము, దుఃఖము చూసాము, సాత్వికం చూసాము, నీతి చూసాము, కనికరం చూసాము. 6వ విషయానికి వద్దాం. 5వ అధ్యాయము 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన, ఇంకా ఎక్కువ విలువ కలిగిన మాట. దేవుని చూడాలండి. దేవుని చూడాలని, దేవుని రాజ్యానికి వెళ్ళాలని అందరికీ ఉంటది కదా. ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అయ్యా దేవా నాకు నీ రాజ్యం కావాలి, నిన్ను చూడాలయ్యా అని అంటారు. మంచిదే. అయితే మనకు కొన్ని ఆలోచనలు ఉన్నట్లు దేవునికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆయన ప్రణాళికలు ఉంటాయి. ఆయన ప్రణాళికకి మనం వెళ్ళినప్పుడు ఆ అవకాశం ఉంటుంది. కానీ మన ప్రణాళికకి ఆయన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అవకాశాలు రావు పిల్లలు. ఎందుకంటే మన భక్తి జీవితాన్ని బట్టి మనం అడుగుతూ ఉంటాం కదా. మన భక్తి జీవితాన్ని బట్టే నాకు పరలోకం కావాలంటాం. మన భక్తి జీవితాన్ని బట్టే మనకి చూడాలంటాం. మన భక్తి జీవితాన్ని బట్టి మన జీవ గ్రంథంలో నా పేరు రాయ అంటాం. ఒక మాటగా, నోటితో ఒక మాట కదండి అంటాం. దీనికి ఏం కష్టమా? అయ్యా నీ నామంలో గుర్తు చేసుకోయ్యా, నీ జీవ గ్రంథంలో నా పేరు రాయ్యా. రాయమంటే రాసేస్తాడు దేవుడు. ఏమండి, ఏదైనా వాటర్ కార్డు కదా రాయటానికి, రేషన్ కార్డు కదా రాయటానికి, ఆధార్ కార్డు కదా రాయటానికి? నో, ఇది జీవ గ్రంథం. జీవ గ్రంథం, ఎటర్నల్ లైఫ్ బుక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగ యుగాలు ఉండేటువంటి ఆ పౌరసత్వం తీసుకోవాలంటే ఎంత భక్తి జీవితం ఉండాలో ఒకసారి చూడండి. హృదయంలో శుద్ధి ఉండాలి. హృదయంలో శుద్ధి ఉండాలి. మానవ స్వభావాన్ని మట్టి కలపాలి. మానవ స్వభావాన్ని మాసిపోయేటట్టు చేయాలా. మానవ స్వభావం అనేది ఇంకెప్పుడు కూడా కనిపించేటువంటి విధానం రాకూడదు.
దైవ స్వభావం రావాలి ప్రియులారా. అవును, మానవ స్వభావం కానీ, మానవ ఆలోచనలు కానీ, హృదయ తలంపులు కానీ, ఇవన్నీ కూడా శుద్ధికి ఆటంకాలు ఆటంకాలు ఆటంకాలు. మార్క్స్ వార్తలో ఆ మాటలు చూడొచ్చు, మనం సమయం లేదు కానీ. కాబట్టి పరలోక రాజ్యం నాకు అవసరమైంది ఏంటి? హృదయ శుద్ధి, హృదయ శుద్ధి. అందుకనే వారి హృదయ శుద్ధి లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చాలా సార్లు బాధపడ్డాడు. అయ్యో 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 అని. ఆ శాస్త్రుల గురించి, పరిచయుల గురించి కూడా ఆయన 23వ అధ్యాయంలో చాలా సార్లు మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. ఇది మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూడండి, ఎక్కడి నుండి మొదలేశాడంటే 23:13లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, 13వ వచనం, 23వ అధ్యాయము 13వ వచనంలో మొదటిసారి. 15వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 16 అయ్యో అందులైన మార్గదర్శులారా. 17వ వచనం అవివేకులారా అందులారా. 19వ వచనం అవివేకులారా అందులారా. 23వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా. 25వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా. 27వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా. 29వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా. ఎన్నిసార్లు మాట్లాడాడండి? సుమారు 6 సార్లు అనుకుంటా. ఇన్నిసార్లు మాట్లాడాడే ప్రభువు కదా. ఇన్నిసార్లు మాట్లాడినా కానీ ఏ మాత్రం చేంజెస్ లేదు వాళ్ళు. కఠినులోనండి, కఠినులు. ఎన్ని ఉపమానాలు చెప్పాడు ప్రభు అర్థమయ్యే రీతిలో కదా. రాతి నేలను గురించి చెప్పాడు, మంచి నేలను గురించి చెప్పాడు, మంచి అంజూరపు చెట్టుని గురించి చెప్పాడు, దీనారాలను గురించి చెప్పాడు, దీనాలను గురించి చెప్పాడు. ఎన్ని చెప్పినా, ఎంత చేసినా అబ్బే మాకేమీ సంబంధం లేదు. ఇది శాస్త్రులు పరిచయుల నీతి, శాస్త్రులు పరిచయుల భక్తి జీవితం. ఇలాంటి మనకి తగదు అని ఈ సమయంలో మనం హెచ్చరించబడుతున్నాం పిల్లలు. అవును, మన బుద్ధి జీవితం మారాలి, మన హృదయంలో శుద్ధి రావాలి. అందుకనే దావీదు కూడా తను చేసినటువంటి తప్పుకి గ్రహింపు కలిగి, అయా కన్నీటితో నా పరుపును తేల చేస్తున్నాను అంటాడు. అంటే అర్థమైపోయింది తనకి సిచ్యువేషన్ ఏంటో. తన హృదయం మంచిది కాదు అని అర్థమైపోయి దావీదికి తెగ గుండె కొట్టుకున్నాడు కదా. తను చేసిన పనికి నిజంగా చాలా మంది దాన్ని వక్రీకరిస్తారు. ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు, బైబిల్ తెలియనటువంటి వారు ఆ మాటలు ఈ మాటలు బైబిల్లో ఉన్నాయని యూట్యూబుల్లో పెట్టి దేవుని నామానికి అవమానం తీసుకొస్తారు ప్రియులారా, అవమానం తీసుకొస్తారు. వాళ్ళు అజ్ఞానులు. వాళ్ళ గురించి మనం చేయగలిగింది లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే. నా కట్టడలను వివరించడానికి నీకేం పని అంటారు. దేవుని మాటలను వివరించే అంత ప్రావీణ్యం, అంత నైపుణ్యత మనకి లేదు. కాబట్టి ఈ సమయం అందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా విశేషమైనది, చాలా విశేషం. చాలా మాటలు మనం నేర్చుకోవాలి, చాలా మాటలు మనం నేర్చుకోవాలి. ఆయన మార్గాల్లో ఉండాలి, ఆయన కార్యాల్లో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన మందిరంలో ఉంటే మనకు హృదయ శుద్ధి వస్తుంది, హృదయ శుద్ధి వస్తుంది కదా. దేవునితో పొందు నాకు ధన్యకరం అంటాడు కదా కీర్తనాకారుడు. చాలా మాటలు ఉంటాయి. హృదయానికి శుద్ధి రావాలంటే ఎప్పుడు దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉండాలి. నీ వాక్యమే నాకు వెలుగు, యువర్ వర్డ్స్ ఈజ్ లైక్ లైట్ కదా. అవి హృదయానికి వెలుగేస్తాయండి, మంచి చెడ్డలను వివేచిస్తాయి. హృదయం తప్పు చేయకుండా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే కాపాడుతుంది. అనగా పరిశుద్ధాత్మ మనకు సంచి కరువు ఇచ్చాడు కదా దేవుడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని అదుపులో ఉంచుతుంది. జాగ్రత్తగా విశ్వాసిని అదుపులో ఉంచేదేది దేవుని యొక్క వాక్యమే. అది అవిశ్వాసికి లేదు, లోకస్తులకు లేదు. ఆ అదుపు హద్దు క్రైస్తవునికి ఉంది, విశ్వాసికి ఉంది. అది ఎవరి ద్వారా? త్రూ క్రైస్ట్ ద్వారా, దేవుని ద్వారా మనం అదుపులో ఉంచబడతాం, అదుపులో ఉంచబడతాం. కాబట్టి ఈ శాస్త్రుల గురించి, పరిచయుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు అయ్యో 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 అని మాట్లాడినటువంటి మాట. 7వ మాట మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయము 9వ వచనం కదా. మళ్ళా వద్దాం. 5వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇది ఇంకా చాలా బాగుంది కదండి.
400 సార్లు కంటే ఎక్కువగా బైబిల్లో ఉందంట సమాధానం అనేటువంటి మాట. ఈ దినాల్లో సమాధానం కరువు లేదు. డబ్బుండి కూడా సమాధానం, పీస్ అనేది లేక సూసైడ్స్ చేసుకున్నటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. భార్యాభర్తల్లో నో పీస్. సమాధానం ఉందా? లేదు. కుటుంబంలో సమాధానం ఉందా? లేదు. తల్లిదండ్రులకి బిడ్డలంటే పడదు, బిడ్డలంటే తల్లిదండ్రులకు పడదు. భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు. సంఘం అంటే విశ్వాసికి పడదు, కాపరికి, కాపరి అంటే విశ్వాసికి పడదు. ఏదో వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. అవునా కదా? మా దగ్గర ఒక సహోదరు ఉంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. గుర్తెక్కువ వెళ్తున్నాంలే అక్కడికి, ఈ చందా తీసుకొని చెప్పి ప్రతి నెల ఆమెకు వచ్చే పెన్షన్లో నుండి తీసుకొస్తుంది. నిజంగా ఎలా ఉంటుంది పరిస్థితి? నేను వదిలేమో అక్కడే అంటే భయం. కాబట్టి ప్రియులరా, సమాధానం లేని స్థితిలో ప్రజలు ఉంటున్నారు, లోకం ఉంటుంది కదండి. ఏ దేశానికైనా సమాధానం ఉందా? ఒక ప్రశ్న. ఏ కుటుంబంలో అయినా సమాధానం ఉందా? ఒక ప్రశ్న. ఏ వ్యక్తిలోనైనా సమాధానం ఉందా? ఒక ప్రశ్న కదా. పైకి చెప్తా ఉంటాం ఏదో రకరకాలమైనటువంటి మాటలతో కాలం గడుపుతూ వెళ్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ప్రభువే సమాధానానికి కారణం. ప్రతి సొల్యూషన్ కి ఎవరయ్యా కారణం అంటే ప్రభువైన యేసుక్రీస్తే. లోకాసువార్త 2:14 మనం చూడొచ్చు. ప్రభువే సమాధానం, ప్రభువే సమాధానం. పాపం యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వీళ్ళకి అర్థం కాల. అందరూ రూమ్ లో కూర్చొని గలిబిలైపోతున్నారు కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహానులో కూడా మనం చూడవచ్చు. ప్రాముఖ్యంగా మత్తయి, యోహానులో చూసినట్లయితే క్లియర్ గా రాశారు వాళ్ళు. మీకు సమాధానం కలుగును గాక అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడు? వారు అలజడిలో ఉన్నప్పుడు, ఎప్పుడు వారు అజాగ్రత్తగా ఉన్నప్పుడు, ఎప్పుడు వారికి తెలియని స్థితిలో, ఎప్పుడు వారు గందరగోళంలో ఉన్నప్పుడు, ఎప్పుడు ఏమీ తోచని స్థితిలో కదా. ఏమి తోచని స్థితిలో ప్రభు వచ్చి అంటాడు, నీకు సమాధానము కలుగును గాక. మోషే చనిపోయినప్పుడు యెహోషువకి ఏం అర్థం కాల. అయ్యో, గురువు గారు వెళ్ళిపోయాడే, నాకు పైన ఉన్నటువంటి వాడు, అయ్యి ఇప్పుడు దాకా ఇద్దరం కలిసి నడిపించాం వీళ్ళని, మరి ముందు చూస్తే ఇంకెంత దూరం వెళ్ళాలో ఏంటో తెలియలేదు, కొంత దూరం దాటి వచ్చాం, ఇప్పుడు అరణ్యంలో ఉన్నాం, మధ్య భాగంలో ఉన్నాం, ఏం అర్థం కావట్లేదని చెప్పి యెహోషువ ఎంతో దుఃఖంలో ఉంటాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యము యెహోషువతో మాట్లాడుతూ ఉంటుంది. మోషే చనిపోయాడని నువ్వు బాధపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నావు కదా. సో మనకి సమాధానం ఎక్కడి నుండి వస్తుంది? ఎచ్చటి నుండి వచ్చిన మనకి సమాధానాన్ని పాటు కూడా ఉంది కదా. ఎక్కడి నుండి? కమింగ్ ఫ్రమ్ జీసస్. సమాధానం అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది, మనుషుల దగ్గర నుండి రాదు. మనుషుల దగ్గర నుండి ఆశ్రయం కూర్చుంటూ కూడా వ్యర్థము ప్రియులరా. కాబట్టి ప్రభువే సమాధానానికి కారణం. దశలోనికి రాసిన 2వ పత్రిక పౌలు 3:16 కూడా అంటాడు, నడిపిస్తాడు, ఆదరిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఏమండి? నడిపించేది ఆయనే, ఆదరించేది ఆయనే, సమాధానం ఇచ్చేది ఆయనే. మనకెందుకు పదం కలవరం కదా. అర్జున్ గారు చాలా చక్కని మాటలు మాట్లాడారు, నేను రాసుకున్నాను ఆ మాటల్లో, ఆదరణ కోరికల్లో. ప్రియమైన వాళ్ళారా, అర్జున్ గారు ఏమంటాడంటే, మనకు పరలోకపు శక్తి స్థలం లభిస్తుండగా మనకెందుకు బలహీనంగా ఉన్నాం? ప్రభు యొక్క సమాధానం మందైనప్పుడు మనం ఎందుకు కలవరపడుతున్నాం? స్పర్జన్ గారు మాట. ఒకటి, మనకు పరలోకపు శక్తి స్థలం లభిస్తుండగా మనం ఎందుకు బలహీనంగా ఉన్నాం? రెండు, ప్రభు యొక్క సమాధానం మందైనప్పుడు మనం ఎందుకు కలవరపడుతున్నాం? ఇప్పుడు ఆదరణ కొడికి వెళ్ళినప్పుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సమాధానం మనం ప్రభువే సమాధానం కలిగి ఉన్నాం. ఆఖరి మాట, 8వ మాట, 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 11 కూడా ఇన్సిడెంట్ అదే కోవలో ఉంటది. ఆ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు, మేము అబద్ధ చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, ధన్యులు. ప్రభులో ఉన్నవారు హింసింపబడతారండి, చాలా జాగ్రత్త. క్రైస్తవులు ఉన్నవారు తప్పకుండా హింసించబడతారు. విశ్వాసికి రక్షణకు కొలమానం హింసకు అంటారు. అర్థమైందండి? విశ్వాసి రక్షణకు కొలమానం ఏంటి? హింసలు. సమాజంలో గాని, కుటుంబంలో గాని, రక్త సంబంధికులతో గాని, ప్రతి ఒక్కరితో మనకి ఇబ్బందే, హింసే కలుగుతూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవుకి శోధనలు వచ్చినప్పుడు దేవుని హస్తం తోడుగా ఉంటుందని కూడా మనం చూస్తాం. తోడుగా ఉంటాం. ఆ ప్రభు కల్వరిశిల్లో నీకు నా కొరకై కార్చిన రక్తం, ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు. శాంతిని అనుగ్రహించడానికి, శాంతిని అనుగ్రహించడానికి హింసపడ్డావా? పర్వాలేదు, దేవుడు నీకు హింసకు ప్రశంసిస్తాడని రాజ్పాల్ గారు అంటారు కదా. నేను రాసుకున్నాను ఆ మాట, బాగుంటుంది.
ఈ లోకంలో హింస పొందితే నువ్వు దేవుడు నీకేమిస్తాడు? ప్రశంస ఇస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. వందనాలన్న. ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, రాజ్పాలన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచిది. చక్కని వాక్య ఉపదేశం చేసినటువంటి వైపాలనకు దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే ధనుల గురించి చక్కగా మనం ఎలా ఉండాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎలా మన ప్రవర్తన కలిగి ఉండాలి, చక్కని మాటల ద్వారా వాక్యోపదేశం చేసినట్టు వైపాలనకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చివరి ప్రార్థన మన మధ్యలో చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి, అలాగే రాజపాలన చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, జూమ్ లో ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క ఆరోగ్య విషయంలో, జూమ్ లో అనేక సేవకులు ఉన్నారు, వారి పరిచర్లు కూడా దేవుడు దీవించినట్టుగా ప్రార్థించాలని మన మధ్యలో ఉన్నటువంటి మస్తానను ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. చివరి ప్రార్థన. నేను లాస్ట్ లో యాడ్ అయ్యానన్నా. రమేష్ అన్న గుంటూరు. బ్రదర్ అభినయ్ పాస్టర్ గారి కొరకు ప్రేయర్ చేయండి. చాలా గాయపడ్డారు, నిన్ననే జరిగింది. రమేష్ అన్న ప్రార్థన అవసరం రాసుకోండి. అభినయ్ పాస్టర్ గురించి చెప్తున్నాను. దాడి జరిగింది, గాయపరచబడ్డాడు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దుండగుల చేతిలో చాలా గాయపడ్డాడు. అల్లూరి సీతారామ జిల్లా నిన్ననే. అభినయ్ ప్రార్థించుకుందాం. అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ, కృప, కనికరం కలిగినటువంటి మా దేవ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు